తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ నేతలే నిజమైన కబ్జా కోర్లని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఆకే పోగు ప్రభాకర్ ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో కొండలు, చెరువులు, క్రిస్టియన్ ఆస్తులు కబ్జాలకు గురి అయ్యాయని ఆరోపించారు. జిల్లాలో మంత్రి టీజీ భరత్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పేపర్లో వచ్చినటువంటి కథనాలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అయినటువంటి నంద్యాల, కర్నూలు పార్లమెంటు, అదేవిధంగా మేయర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తూ ఉంటే నవ్వేస్తూ ఉంది. దీన్ని చూస్తే ఎవరైనా అనుకుంటారు ఇక్కడ కర్నూలు జిల్లా ప్రజలు అంటే దొంగతనం ఎన్నికపోయినాడు, మళ్ళీ ఆయనే దొంగ అని నడిచినట్టు ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటాయి. అంటే ఈరోజు మా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో మేము ఒక పద్ధతి ప్రకారము ఇందాక మా సోమశేఖరన్న గారు చెప్పినట్టు ఇది చట్ట పరిధిలో ఏం చేయాలో అది చేస్తూ ఉన్నాం. మా యొక్క ప్రధాన ఉద్దేశము మా జిల్లా మంత్రి టీజీ భరత్ గారి యొక్క 15 నెలలైంది. ఈరోజు ఈ యొక్క జిల్లాకు ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ పరిశ్రమలు కానీ తీసుకొస్తున్నటువంటి ఘనత మా టీజీ భరత్ గారిది. ఈరోజు దాన్ని తట్టుకోలేక ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అర్థం కాక ఏం చేయాలో తేలక ఏదేదో నిందలు మోపుతా ఉన్నారు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాస్తవంగా చూస్తుంటే ఈరోజు కబ్జా చేస్తూ ఉన్నారు, లేదంటే దాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు, వీళ్ళంతా కూటమి వాళ్ళు చేస్తూ ఉన్నారంటే అయ్యా కబ్జా చేసింది ఎవరు? ఈ కర్నూలు జిల్లాలో ఎవరెవరు ఎంత కబ్జా చేసినారు, ఏ యొక్క ఆస్తులు ఆక్రమించుకున్నారు, ఏ యొక్క ఆస్తులను ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నారు, ఏ యొక్క మత సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులను ఆక్రమించుకొని పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టుకున్నారో మనం అంతా చూసాం. ఈ జిల్లా ప్రజలకు తెలుసు. వాళ్ళు ఈరోజు మా కూటమి ప్రభుత్వం గురించి మా భరత్ గారిని గురించి మాట్లాడుతూ ఉంటే చాలా విడ్డూరంగా ఉంది. అయ్యా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీకు మళ్ళీ చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసినప్పుడు అక్రమాలు ఏవి, మేమున్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నావో వాటికి ఒకసారి చర్చకు రండి, మాట్లాడదాం. ఏదో మా పేపర్ ఉంది కదా అని ఏదో ఊదరగొట్టి మాటలు మాట్లాడి మమ్మల్ని ప్రజలు మర్చిపోతున్నారు కాబట్టి ఈరోజు బురద జల్లే కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా కర్నూలు టౌన్లో నిన్నగాక మొన్న ఒక 10 రోజుల క్రితం అనుకుంటా రాంభూపాల్ రెడ్డి గారి ఇల్లుని సర్వే చేసినారు. సర్వే చేసి ఆయన ఒక స్కూల్ని ఆక్రమించుకున్నారని అందరికీ తెలిసినటువంటి విషయమే. మొత్తం అక్కడ వాగు పక్కన ఉంది, ఒక్కర వాగు అనేది మనం కూడా చూసినాం, అందరూ చూసినాం. దాంట్లో ఆంధ్రవాగుని ఎంత ఆక్రమించుకున్నారో ఈ జిల్లా ప్రజలకు తెలుసు, కర్నూలు జిల్లా ప్రజలకు, కర్నూలు టౌన్ ప్రజలకు తెలుసు. కర్నూలు టౌన్కే కాదు, పాణ్యం నియోజకవర్గంలో కొండలు, గుట్టలు ఏవి చేసినా కూడా ఆక్రమించినటువంటి గనుడు, మహాగనుడు రాంభూపాల్ రెడ్డి గారు. ఆయన ఈరోజు మా గురించి మాట్లాడడం అంటే ఇంకా చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా పొంగునూరు మండల పరిధిలోని నేతిగుట్లపల్లి వద్ద ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారుతో పాటు 660 కేజీల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. వీటి విలువ సుమారు 34 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. పొంగునూరు పోలీసు వారికి సిఐ సుబ్బరాయుడు అండ్ ఎస్ఐ హరి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఒక ప్లేస్ కి వెళ్లి ఒక వ్యక్తిని, ఒక ఇన్నోవా వెహికల్ ని, 20 దుంగలను స్వాధీనం చేసుకోమైంది. అతను సర్దార్ అనే వ్యక్తి తమిళనాడు, ఇంతకుముందు పీడిఎస్ఐస్ వ్యాపారం చేసేవాడు. ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజంపేటకి సంబంధించిన ఒక వ్యక్తి పరిచయం అయినాడు. అతని ద్వారా రెడ్ శాండిల్స్ దాని వాల్యూ కనుక్కొని దాని స్మగ్లింగ్ అని డిసైడ్ చేసుకున్నారు. అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు, సయ్యద్ అరీఫ్ అండ్ మణివన్నన్ వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకువచ్చారు. నిన్నటి దినము రాజంపేట జంగిల్ ఏరియాలోకి పోయి 20 ముద్దలు తీసుకున్నారు. వస్తే ఆ వెహికల్ కి కొంచెం అది బ్రేక్ డౌన్ అయింది. వెంటనే ఆ సమాచారం పోలీసులు రావడంతో వెంటనే వెళ్ళి చూసుకొని వాటిని సీజ్ చేయడం జరిగింది. ఒకతను పట్టుకొని రిమాండ్ పంపిస్తారు. మిగిలిన 3 కూడా అరెస్ట్ చేస్తాము. తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి, బ్యాక్ వర్డ్ ఏమి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, దీనిపైన సమగ్ర విచారణ చేపడతారు. మామూలుగా దీని కిలో 5,000 అంటారు. దాని ప్రకారము ఇప్పుడు పట్టుకున్న దానికి 33 లక్షలుగా నిర్ధారణ చేశారు ఫారెస్ట్ వాళ్ళు. FIR లో 4 ముద్దాయిలు ఉన్నారు. అందులో సర్దార్ వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన 3 వివరాలు పూర్తి వివరాలు తెలిసినాయి. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఫారెస్ట్ అంటే ఎక్కడ వస్తుంది, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడ నుంచి ఆ డీటెయిల్స్ అన్ని చేసుకుని ఫర్దర్ వచ్చి మన ఇన్పుట్ ప్రకారం ముద్దాయిలు యాడ్ చేసుకుని పోతాం. చేస్తున్నాము. 140 కిలోలు ఉన్నాయి. ఈ రోజు మొత్తం సీజ్ చేసిన దొంగలు మొత్తం 20, 620 కిలోలు వెయిట్గా ఉన్నాయి మొత్తం ఎన్నికలు. దాదాపు విలువ 33 లక్షలుగా DF వాళ్ళు
నాడు పార్టీలకు అతీతంగా తెలంగాణ విమోచన ఉద్యమం జరిగిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్రావు అన్నారు. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి సెప్టెంబర్ 15ను అధికారికంగా నిర్వహించేందుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మెట్టుదిగినా ఈ కార్యక్రమం పేరు మాత్రం మార్చాయన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా గుర్తిస్తూ గతేడాది కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సీఎం రేవంత్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా సెప్టెంబర్ 17 ముమ్మాటికి విమోచన అనేటువంటి ఒక పుస్తకాన్ని మనందరం ఈనాడు ఆవిష్కరించుకున్నాం. దీనికి అవకాశం ఇచ్చిన తర్వాత రచించినటువంటి భాస్కర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నేను చరిత్రలోకి పోను, చరిత్ర అంతా మీకు తెలుసు. అయితే ఈనాడు పెద్దలు మా అధ్యక్షులు వారు పదవి స్వీకారం జరిగిన తర్వాత ఈ 17 సెప్టెంబర్ యొక్క ప్రాధాన్యత ఇంకా పెరిగింది అనేటువంటి భావన నాకు కలిగింది. 27 సంవత్సరాలు దాదాపు ఈ ఉద్యమాన్ని ప్రారంభించినాం. 1998 17 సెప్టెంబర్ నాడు ఈ భారతీయ జనతా పార్టీ, అప్పుడు మేము ఈ కార్యాలయాన్ని కట్టుకోలేదు, చిన్నది ఎక్కడో కాచిగూడలో ఎక్కడ ఉండే అశోక్ నగర్లో, అక్కడ కూర్చొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాం. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఒప్పుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఒక ప్రాణప్రదంగా తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనకు రావడం అనేది చాలామందికి తెలియదు. కాబట్టి మరొకసారి ఈనాడు నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకు ఆ స్ఫూర్తి ఆనాడు కలిగింది? ఒక్కరు కూడా విభజించలేదు. ఈ 27 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు దీనికి సంబంధించి కార్యకర్తల్లో కానివ్వండి, మిగతా నాయకుల్లో కానివ్వండి, ఎక్కడ భేదాభిప్రాయాలు లేకుండా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. అయితే చాలామందికి అనుమానం, ఈ 17 సెప్టెంబర్ ఎందుకు చేస్తున్నారు? ఇంతకుముందు భాస్కర్ గారి ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్టుగా, ఈనాడు మనం త్రివర్ణ పతాకం ఎగురేస్తున్నప్పుడు అసలు స్వాతంత్రం మనకు రానప్పటి నుంచి అసలు అప్పుడు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు మీరందరూ అసలు అప్పుడు పుట్టలేదు, మీరు పాల్గొనడానికి హక్కు లేదంటే అసలు జనవదనే కాదు. భారతదేశంలో తరాలు మారుతుంటాయి. గత చరిత్ర, గత తరం ఇచ్చినటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుని పోవాలి. కానీ 17 సెప్టెంబర్కు సంబంధించి ఇప్పుడున్నటువంటి కోనా లౌకిక వాదం కానివ్వండి, ఈ విమోచన, దీనికి సంబంధించి అప్పటి నుంచే కొంతమంది అవకాశవాదుల్లో ఒక ఆలోచన ఉండింది. కాబట్టి దాన్ని కేవలం కొన్ని కార్యాలయాలు వాళ్ళ ఆఫీసులో మాత్రమే అలో చేసి మిగతా అధికారికంగా చేయనటువంటి విషయాన్ని అప్పుడు మేము గుర్తించి చర్చించి ఒక కరపత్రాన్ని రూపొందించి 98 నాడు 1998 17 సెప్టెంబర్కు 50 సంవత్సరాలు నిండుతుంది. విమోచనే భారతదేశంలో విలీనమై నిజాం సరెండర్ అయినటువంటి దినం. 50 సంవత్సరాల ఉత్సవాన్ని జరపడానికి మేము అదివరకే కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారితో మాట్లాడడం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫారెన్లో ఉండి వెంటనే మొత్తం ఇల్యూమినేషన్ చేసినారు 50 సంవత్సరాల సందర్భంగా అసెంబ్లీని కానివ్వండి, మిగతా కొన్ని ప్రాంతాలను. కానీ మేము మాత్రం ఆనాడు పెద్ద బహిరంగ సభను నిర్వహించి లాల్ కృష్ణ అద్వానీ గారు ఆ సభకు వారు ముఖ్య అతిథిగా రావడం, అందులో 120కి పైగా స్వాతంత్ర సమర యోధులను ఆనాడు సన్మానం చేయడం జరిగింది. సన్మానం చేసి ఒక పత్రిక తీసుకున్నాం. 17 సెప్టెంబర్ను ఎన్నటికైనా ఈ ప్రాంతంలో, అంటే హైదరాబాద్ సంస్థానంలో, మరాఠా కానివ్వండి, కర్ణాటక, తెలంగాణలో, ఈ 3 ప్రాంతాల్లో అధికారికంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి. తెలంగాణ విమోచన అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది మరుగున పడడం అనేది సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని ఆనాడు ప్రకటించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. దేశంలో ఎక్కడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరగలేదన్న మాజీ మంత్రి విడుదల రజని. ఆ పాపానికి ఒడుగడుతున్న చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలబడిపోతారని ధ్వజం. ఎన్నికల సంఘం ప్రధాని మోదీ నియంత్రణలో పనిచేస్తోందన్న వైఎస్ షర్మిల. ఈసీ పూర్తిగా బీజేపీ ఎన్నికల ఏజెంట్గా మారిపోయిందని తీవ్ర ఆరోపణ. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేసిన మహారాష్ట్ర మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్రావు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.